ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలలో జరిగిన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే యేసు ప్రభు ఇంకా శిష్యులు ఒక ప్రాంతానికి బయలుదేరతారనమాట. వారు సముద్రపు మధ్యలోకి వెళ్ళగానే ఆ దోణి మీదకి పెద్ద అలలు, సుడిగుండాలు, కెరటాలు వచ్చి ఆ దోణను కప్పివేస్తాయి. అయితే శిష్యులందరూ భయపడిపోతారు. అప్పుడు నిద్రించుచున్న యేసుని లేపుతారనమాట. ఆయన లేవగానే వాటన్నిటిని గద్దిస్తాడు. ఆయన గద్దించగానే మొత్తం నిశ్శబ్దమైపోతాయి. ఆ అలలు కనిపించవు, ఆ కెరటాలు కనిపించవు, ఆ సుడిగుండాలు కనిపించవు. సో నేనేమంటున్నానంటే, నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు బాలేక ఉండొచ్చు, నీకెన్నో సమస్యలు ఉండొచ్చు, నువ్వు కష్టాలలో నష్టాలలో నడుస్తున్నావేమో. అయితే నేనేమంటున్నానంటే, నీవు కూడా నీ ప్రతి సమస్యను, నీ ఇబ్బందులు నువ్వు గద్దించు. అయ్యో, నేను చెప్తే అవన్నీ నిశ్శబ్దం అయిపోతాయా అని నీకు ఉండొచ్చు. అయితే నీవు సజీవుడైన యేసుని నువ్వు మోస్తున్నావు కాబట్టి నువ్వు గద్దించగానే అన్నీ నిశ్శబ్దమైపోతాయి. ప్రతి ఒక్క సమస్య నిశ్శబ్దమైపోతాయి. నిజంగా ఇది నువ్వు నమ్మి ఈరోజే, నువ్వు ఎప్పుడో కాదు, ఈరోజే నీవు నమ్మి నువ్వు గద్దించు. ప్రతి దాన్ని నువ్వు గద్దించు. నీ ముందు అన్ని నిశ్శబ్దమైపోతున్నాయి. అన్ని నిశ్శబ్దమైపోతున్నాయి. నేను కూడా నమ్ముతున్నాను నీవు ఈరోజు ప్రతి సమస్యను నువ్వు గద్దించబోతున్నావు అని. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్.